3 నెలలుగా ఈ జరుగుతున్న తీరు అనేక మంది మేధావులు పెద్దలు మరి వాళ్ళకు వాళ్ళు పూనుకొని కూడా తనకు నచ్చజెప్పే ప్రయత్నం కానీ వారు చేసే పని అది సరైనది కాదని చెప్పే ప్రయత్నం చేసినా తన తీరు మార్చుకోలేదు, తన పద్ధతి మార్చుకోలేదు. కాబట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. ఇవాళ 50 మంది తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారిని అభిమానించే వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు, కేసీఆర్ తిరిగి రావాలి, తిరిగి నిలదొక్కోవాలని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా ఇవాళ హర్షిస్తూ ఉన్నారు. నిజంగా మేమందరం కూడా ఇది ఒక గొప్ప హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీని ద్వారా పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదు. పార్టీలో ఎంత పెద్దవారైనా పార్టీ తర్వాతనే ఏదన్నా అనే విషయాన్ని కార్యకర్తలకు కానీ మరి నాయకులకు కానీ ఒక సరైన రీతిలో ఒక మెసేజ్ని ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఒకనాడు తెలంగాణ పోరాటం మొదలైనప్పటి నుంచి మనం ఎక్కడ మాట్లాడినా అనేక మంది అమరులైండ్రు, అనేక మంది పోరాటాలు చేశారు. ఇవాళ తెలంగాణ సాధనలో తెలంగాణ 50 మందిని ఒకతాటి మీదకి తీసుకొచ్చి కరుడుగట్టిన ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించారు. సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ళు ఒక తండ్రి మనసుతో, ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబ బాగు కోసం, తన కన్న పిల్లల కోసం, సమాజంలో ఆ కుటుంబం గౌరవంగా ఉండాలని కోరుకున్నట్టే ఈ రాష్ట్రం దేశంలో అగ్రభాగాన ఉండాలి. అభివృద్ధి అంటే ఏదో మేడలు కట్టడం, రోడ్లు వేయటం కాదు. ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, కడుపు నిండా తినాలని ఆలోచించి వారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఇంత గొప్ప నాయకుడు ఇవాళ 20 నెలలకే ప్రజలందరూ గుర్తించి తిరిగి కేసీఆర్ గారు లాంటి నాయకుడు తెలంగాణకు అవసరమని చెప్పి గుర్తిస్తున్న క్రమంలో మరి కవిత గారు మాట్లాడిన మాటలు నమ్ముకున్న నాయకులను, ప్రజల్ని కూడా ఎంతో మానసిక వేదనకు గురి చేసింది. తన పద్ధతిని మార్చుకుంటే బాగుండు, తన మాట తీరు మార్చుకొని ఉంటే బాగుండు అని చెప్పి మొన్న మరి నిజంగా వారు నిన్న మాట్లాడినప్పుడు అవి చూస్తే మాకు చాలా బాధ అనిపించింది. ఒకవైపు పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారికి కుడి భుజం ఎడం భుజాలుగా మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారిని మేము అందరం భావిస్తాం.